రాష్ట్రంలో ఒక పెను మార్పు అవసరం అనే ఒక సదుద్దేశంతో ఒక ఊరు బాగుపడాలంటే, ఒక ఇల్లు బాగుపడాలంటే ఒక వ్యక్తి, ఒక ఊరు బాగుపడాలంటే ఒక ఇల్లు, ఒక రాష్ట్రం బాగుపడాలంటే ఒక ఊరు త్యాగం చేయాలి తప్పదు అనుకున్న సందర్భంలో నువ్వు త్యాగం చేస్తావా అని అనుకుంటున్న సమయంలో నేనే త్యాగం చేస్తా అని చెప్పేసి ఒక వ్యక్తి రాష్ట్రం కోసం నిలబడ్డాడు. అతనే శ్రీ పవన్ కళ్యాణ్ గారు. మీరెవరు త్యాగం చేయక్కర్లా, మీరు రాష్ట్రం కోసం నిలబడండి, మీ వెనకాల నేనున్నా, మీతో పాటు కలిసి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాను, మీరు మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పేసి ఆయనే చెయ్యి అందించి పిలిచాడు. భయపడి పారిపోయారా, మేము చెయ్యలేమో అని ఆగిపోయారా, ఎవరైనా సరే ఎందుకు కారణాలైనా తెలియదు కానీ అన్నింటికీ తానే ఈ రాష్ట్రాన్ని, కేంద్రాన్ని, రాష్ట్రంలో ఉన్న పార్టీలను కలిపి జాతీయ స్థాయిలో జనసేన పార్టీ పేరు మోగిపోయేలాగా, మారు మ్రోగేలాగా చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మనం అంటే ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి నేను ప్రస్తావించట్లేదు. ఈ మధ్య కొన్ని పార్టీలో టికెట్లు ఇవ్వలేదు అని, మా సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వలేదని, మేము పార్టీని ఎప్పటి నుంచో పట్టుకొని ఉన్నాం, మాకు టికెట్ రాలేదని చెప్పేసి నానా రకాలుగా పక్క పార్టీలోకి వెళ్లి మాట్లాడే వాళ్ళ గురించి మాత్రమే నేను ఇక్కడ ప్రస్తావించి మాట్లాడుతున్నాను. అట్లాంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఒక్కళ్ళ కష్టంతో పార్టీని జాతీయ స్థాయిలోకి తీసుకెళ్తే ఆ నాయకులు కనీసం గ్రామ స్థాయిలోకి తీసుకెళ్ల పార్టీని. అది మనందరికీ తెలుసు. కొనికి గ్రామంలోకి పార్టీ ఇప్పటికొచ్చింది, ఇంకా అసలు ఎప్పటికో వెళ్లే పార్టీలు ఎక్కడున్నాయో తెలియదు. మళ్ళీ నేను ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులు ప్రస్తావించిన జనరల్ గా ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. చాలా చోట్ల నాయకత్వం లోపం అనేది క్లియర్ గా కనిపించిన అంశం మన పార్టీలో. అది కారణాలు ఏమైనా అయి ఉండొచ్చు, స్థానికంగా అధికార పార్టీ నుంచి ఉన్న ఒత్తిళ్లు అయి ఉండొచ్చు, బెదిరింపులు అయి ఉండొచ్చు, సామాజిక వర్గాల యొక్క ఆధిపత్యం అయి ఉండొచ్చు, కారణాలు ఏమైనా కావచ్చు. కానీ పార్టీ అనేది కొన్ని చోట్ల ఎదగలేదు అన్నమాట వాస్తవం. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఒక అవినీతి తిమింగలాలు, ఇప్పుడు మనం ఉన్నాం జనసేన వాళ్ళు నిజాయితీగా పులులు సింహాలను మనం చెప్పుకుంటాం. నిజాయితీలో మనం పులులమే సింహాలమే కాదనట్లా నేను. కానీ మనతో బరిలో పోటీలో ఉన్న అవతల అవినీతి తిమింగలాలు మనలాంటి పులుల్ని రోజుకు 10 సార్లు మింగుతాయి.